సునంద అయితే హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆదిత్య అలాగే ఆనంది వచ్చి అత్తయ్య గారు పదండి ఆఫీస్కి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. దాంతో అక్కడ ఉన్న సునంద అయితే లేదు ఈరోజు నేను ఆఫీస్కి రావటం లేదు, మీరిద్దరూ వెళ్ళరండి అని చెప్పి సునంద అంటుంది. దాంతో ఆదిత్య అయితే ఏమైందమ్మా ఆఫీస్ కిందకు రావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆదిత్య. దాంతో సునంద అయితే ఈరోజు లేడీస్ క్లబ్లో మీటింగ్ ఉంది నాన్న, నేను వెళ్తున్నాను అంటూ మీరు ఆఫీస్కి వెళ్ళరండి అని చెప్పి ఉంటుంది. అది వినగానే ఆదిత్య అయితే సరే అమ్మ మేము వెళ్ళొస్తామని చెప్పి అంటాడు. ఆనంది పద అని చెప్పి అంటే ఆనంది అయితే ఆదిత్యని తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్యని కారు ఎక్కించాక ఇలా అనుకుంటూ ఉంటుంది ఆనంది. ఏంటి అత్తయ్య గారు ఎందుకు రాలేదు అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో సునంద అయితే ఆనంది నేను ఎందుకు రాలేదో నీకు ఇప్పుడు తెలియదు, కొద్దిసేపటి తర్వాత తెలుస్తుంది, నాకైతే ఏ మీటింగు లేదు ఏమీ లేదు అని చెప్పి సంతోషపడుతుంది. ఇక ఆనంది అయితే ఆదిత్యను కారెక్కించాక ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇదంతా చూస్తూ ఉంటే ఏదో ప్రమాదం జరగనట్టుగా ఉంది, ఏం ప్రమాదం జరుగుతుంది, నాకేదో చెడు జరగబోతుంది, నా మనసు నాకు చెప్తుందని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది అక్కడ వెయిట్ చేస్తూ ఉండడం చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఆఫీస్కి టైం అవుతుంది, ఏం ఆలోచిస్తున్నావు రా అని చెప్పి అంటాడు ఆదిత్య. దాంతో ఆనంది అయితే ఆదిత్య గారు వస్తున్నానని చెప్పి ఆనంది అయితే ఆదిత్యతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.